హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా మనకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. చాలామందికి కూడా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. సో అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంటుంది, హ్యాండ్స్ మీద ఉంటుంది, లెగ్స్ మీద ఉంటుంది, చీక్స్ మీద ఉంటుంది. సో ఇలా హెయిర్ రాగానే ఫస్ట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి థ్రెడ్డింగ్ అని చెప్పి, రేజరింగ్ అని చెప్పి, ఇంకా వ్యాక్స్ అని చెప్పి, బ్లీచింగ్ అని చెప్పి ఇలా రకరకాలుగా అంటే ఎన్నెన్నో కెమికల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో పర్మనెంట్గా రిమూవ్ అయిపోతుందా అంటే సో అది కూడా లేదు. మళ్ళీ మనకి హెయిర్ అనేది వస్తుంది, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ మనీ ఖర్చు పెట్టుకుంటారు. సో చాలా పెయిన్ఫుల్ కూడా మనం వాటిని యూజ్ చేసుకున్న ప్రతిసారి కూడా. అస్సలు పెయిన్ లేకుండా చాలా ఈజీగా మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మనకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికోసం అని చెప్పి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ వ్యాజిలైన్ని యాడ్ చేసుకుంటున్నాను. అవునండి, మనం వ్యాజిలైన్ యూజ్ చేసుకొని కూడా మనకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వ్యాజిలైన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోబోతున్నానండి. అవునండి, ఇక్కడ మనకి సాల్ట్, వ్యాజిలైన్ ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఫస్ట్ స్టెప్గా యూజ్ చేసుకుంటున్నాము. ఈ రెండు కలిసి మనకి ఎక్కడ హెయిర్ అయితే ఉంటుందో ఆ హెయిర్ మీద మనం దీన్ని అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ హెయిర్ అనేది చాలా వీక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సాల్ట్, వ్యాజిలైన్ రెండు కలిపి మనం హెయిర్ మీద అప్లై చేసినప్పుడు అక్కడ మనకి హెయిర్ అనేది వీక్ అయిపోయి మెత్తబడిపోతుంది. అట్లా మెత్తబడిన తర్వాత మనం సెకండ్ అప్లికేషన్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ మీకు సెకండ్ రెమెడీ కూడా చెప్తున్నాను. అంటే సెకండ్ అప్లికేషన్కి కావాల్సిన రెమెడీ కూడా ప్రిపేర్ చేస్తాను. దాన్ని మనం అప్లై చేసినప్పుడు వెంటనే మనకి ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఎక్కడైతే మీకు హెయిర్ ఉంటుందో అక్కడ ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా దీన్ని అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు అప్పర్ లిప్ మీద హెయిర్ ఉన్నా, హ్యాండ్స్ మీద ఉన్నా, లెగ్స్ మీద ఉన్నా, ఎక్కడ హెయిర్ ఉన్నా కూడా మీరు నీట్గా దీన్ని ఈ విధంగా ఫస్ట్ స్టెప్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, వ్యాజిలైన్ ఇంకా సాల్టేన్ అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ స్టెప్ అంటే అప్పుడు ఫస్ట్ స్టెప్గా అది వాడుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్గా దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వ్యాజిలైన్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీకు చెప్పేదానికి ఆల్టర్నేట్ కూడా చెప్తాను. వ్యాజిలైన్ మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వ్యాజిలైన్ అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర గోధుమ పిండి లేదు అనుకోండి, ఇక్కడ మీరు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎనీ ఫ్లోర్ ఏదైనా పిండిని మీరు ఇక్కడ వాడుకోవచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో గోధుమ పిండి మనకి హెయిర్ అనేది అంటే గట్టిగా పట్టి ఉంచుతుంది అనమాట. మనం దీన్ని క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అక్కడ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నిమ్మరసం కూడా మనకి ఇక్కడ ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది. సో మనకి హెయిర్ని ఈజీగా రిమూవ్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. సో 1 టేబుల్ స్పూన్ వ్యాజిలైన్, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎనీ పేస్ట్ మీ వంటగదులు అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఎనీ పేస్ట్ని ఇక్కడ మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను మీకు ఇక్కడ లైవ్లోనే చూపించబోతున్నానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు, ఓకేనా? ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే హెయిర్ ఉంటుందో సో దీన్ని మీరు ఎక్కడైనా కూడా, ఎందుకంటే మనం ఇందులో బేకింగ్ సోడాని వాడలేదు కాబట్టి దీన్ని మీరు ఫేస్ మీద కూడా వాడుకోవచ్చు. ఒకవేళ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకంటే కొంచెం ఏదన్నా వేరేది తీసుకొచ్చి క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసినా కూడా మాకు ర్యాషెస్ వచ్చేస్తాయి అక్క, మాది చాలా సెన్సిటివ్ స్కిన్ అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని ఇక్కడ నా లెగ్
లెగ్ మీద అప్లై చేసుకోబోతున్నాను. సో నాకు చాలా హెయిర్ తక్కువ అండి. హెయిర్ అనేది మనకి జెనెటిక్గా కూడా వస్తుంది. సో మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా హెయిర్ అనేది చాలా తక్కువ, ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ అప్లికేషన్గా సాల్ట్ ఇంకా వ్యాజ్లైన్ కలిపినది ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. దీన్ని మీరు 15 to 20 minutes బిఫోరే మీరు ఫస్ట్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ అప్లికేషన్గా మనం సెకండ్ ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని నేను ఇక్కడ నా లెగ్ మీద అప్లై చేసుకోబోతున్నాను. సో ఈ విధంగా హెయిర్ మీకు ఎక్కడైతే ఉంటుందో, నాకు చాలా చిన్న అక్కడక్కడ చాలా లైట్గా ఉంది హెయిర్. సో చాలామందికి చాలా ఎక్కువగా ఉంటుంది లెగ్స్ మీద కూడా. సో వాళ్ళకి మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు కూడా మంచిగా కనిపిస్తుంది. సో మా ఇంట్లో ఎవ్వరికి కూడా హెయిర్ ఉండదు, అన్వాంటెడ్ హెయిర్. సో అందుకని చెప్పి నేను మీకు బాగా హెయిర్ ఉన్న పర్సన్ మీద చూపించలేకపోతున్నాను. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes అలా ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మీరు రివర్స్ డైరెక్షన్లో, అంటే మీకు హెయిర్ కిందకు ఉంటుంది కాబట్టి మీరు కింద నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మీరు ఏదన్నా టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా దాన్ని లాగేసేయండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హెయిర్ అనేది కొంచెంగా ఊడొచ్చేస్తుంది. సో చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మీకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి పెయిన్ కూడా ఉండదు, బట్ కాస్ట్ కూడా ఉండదు. చాలా తక్కువ కాస్ట్లో వ్యాజ్లైన్ని ఈ విధంగా ఉపయోగించుకొని మీకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లైవ్లోనే చూసారు కదా ఎంత ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోయిందో. చాలా సింపుల్గా మీకున్న అన్వాంటెడ్ హెయిర్ని ఈ టిప్ని యూజ్ చేసుకొని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నాకున్న హెయిర్ బిఫోర్ కొంచెం లైట్గా ఉంది కదా, ఆ హెయిర్ కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమంది రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వస్తే, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని కూడా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి, అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.